హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎంపవర్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 28 మార్చ్ 2016 షిఫ్ట్ 1 పేపర్ పార్ట్ 2 చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, విత్ విచ్ స్పోర్ట్ ఈజ్ కన్నం మల్లేశ్వరి అసోసియేటెడ్? సో కన్నం మల్లేశ్వరి అనేది ఏ స్పోర్ట్కి రిలేటెడ్ పర్సన్ అని అడిగాడు. సో ఇది అందరికీ తెలుసు, వెయిట్ లిఫ్టింగ్. కానీ ఇక్కడ మనం ఇప్పుడు రీసెంట్గా మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ వచ్చాయి 2020కి. సో ఈ 5 మెంబర్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ 5 మెంబర్స్లో ఫస్ట్ రోహిత్ శర్మ, ఇండియన్ క్రికెట్ టీమ్, అండ్ రాణి రాంపాల్ హాకీ కెప్టెన్, అండ్ ఆల్సో వినీస్ పోగట్. సో ఈమె రెజ్లింగ్, మనం దంగల్ మూవీ చూసాం కదా, ఈమె పైనే. అండ్ మణికా బాత్రా, సో ఈమె టేబుల్ టెన్నిస్. అండ్ మరియప్పన్, ఈయన పారా థ్రెట్, ఆయన హై జంప్ అనమాట. సో ఈ 5 మెంబర్స్ ఇప్పుడు మన ఖేల్ రత్న వచ్చింది కాబట్టి, రీసెంట్ టైమ్స్లో వీళ్ళకి ఖేల్ రత్న వచ్చింది కాబట్టి, సో వీళ్ళ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళతో పాటు అర్జున్ అవార్డ్స్ అండ్ ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చిన వాళ్ళు, రీసెంట్గా ఏమైనా స్పోర్ట్స్లో మంచి మెడల్స్ వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంటే మీరు నోట్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఇలాంటి ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి, కరెంట్ అఫైర్ బేస్ కానీ స్టాటిక్ జీకే బేస్ కానీ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్. సో ఇది కూడా అనాలజీ టైపే. మనకు సర్కిల్కి సర్కంఫరెన్స్, చుట్టుకొలతని మనం సర్కంఫరెన్స్ అంటాం. అదేవిధంగా స్క్వేర్కి కూడా చుట్టుకొలత ఉంటుంది కదా, దాన్ని పెరిమీటర్ అంటారు అనమాట. సో ఇది పెరిమీటర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ టు ఆర్బిట్ ఆర్ మూన్? సో ఫస్ట్ శాటిలైట్ టు ఆర్బిట్ ఆర్ మూన్ ఈజ్ లూనా 10. లూనా 10 అనేది ఫస్ట్ శాటిలైట్ ఆర్బిట్ అయింది. సో ఇది స్టాటిక్ రిలేటెడ్ క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే ఫస్ట్, లాంగెస్ట్, లార్జెస్ట్ అలా ఏదైనా సూపర్లేటివ్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటే అది మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక దగ్గర నోట్ చేసుకొని. సో ఇప్పుడు మనకి ఇండియాకి రిలేటెడ్గా ఏంటంటే రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అనేది వచ్చింది. దాన్ని మనం నావిక్ అని పేరు పెట్టారు. యాక్చువల్గా అంతకుముందు దాన్ని IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే ఉండేది. సో దాన్ని ఇప్పుడు మొత్తం నావిక్లో ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి? ఇట్స్ ఎ కన్స్టలేషన్ ఆఫ్ 7 శాటిలైట్స్ అనమాట. 7 శాటిలైట్స్, 3 జియో స్టేషనరీ అంటే ఇక్కడ మనకి చూడండి, జియో స్టేషనరీ ఆర్బిట్ అపియర్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు బి అట్ ద ఫిక్స్డ్ పొజిషన్ ఇన్ ద స్కై. సో 3 జియో స్టేషనరీ, 4 జియోసింక్రనస్ శాటిలైట్స్ కలిపి ఒక కన్స్టలేషన్ ఏర్పడింది. ఆ కన్స్టలేషన్ అనేది మనకి నావిగేషన్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో GPS, అది US నావిగేషన్ సిస్టమ్ అనమాట. ఇది GPS అనేది ఇక్కడ చూడండి, యుఎస్లో ఉన్న నావిగేషన్ సిస్టమ్ని GPS అంటారు. రష్యాలో ఉన్న నావిగేషన్ సిస్టమ్ని గ్లోనాస్ అంటారు. అదే యూరోప్లో ఉన్నది గెలీలియో, అండ్ చైనా బెడు, అండ్ జపాన్ క్వెజ్, అండ్ ఇండియాకి నావిక్ IRNSS. సో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ కూడా GPSలో నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎన్ని అంటే 33. అండ్ ప్రజెంట్ మనకి నావిక్ ఏదైతే ఉందో అది మనకి ఫంక్షనల్కి రావాలంటే మనకి ఏవైతే ఇప్పుడు యూజ్ చేస్తున్న GPS రిసీవర్స్ ఉన్నాయో అవి మనకి యూజ్ అవ్వవు. దానికి సెపరేట్ హార్డ్వేర్ అనేది ఉండాలి. అది ఇంకా డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఆల్సో వీటికి ఆల్టిట్యూడ్ అంటే ఎంత ఎత్తులో ఉన్నాయి అని అడుగుతాడు. సో అడిగితే 36,000 కిలోమీటర్స్. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్, ఈ నెంబర్స్ 3 జియో స్టేషనరీ, 4 జియోసింక్రనస్. సో ఈ నంబర్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి, వీటి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ అండ్ వెన్ ఇట్ వాస్ లాంచ్డ్, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ది ఆర్యభట్ట వాస్ లాంచ్డ్ ఆన్, యాక్చువల్గా ఈ ఆర్యభట్ట శాటిలైట్ని మనమే డెవలప్ చేసాం, కానీ లాంచ్ చేసింది మాత్రం రష్యా హెల్ప్తో. ఎప్పుడు ఏప్రిల్ 1975లోనే లాంచ్ చేసామన్నమాట. కానీ మనం ఇండిజినియస్గా బిల్డ్ చేసి లాంచ్ చేసిన శాటిలైట్ ఏంటంటే, మనమే బిల్డ్ చేసుకొని మనమే లాంచ్ చేసిన శాటిలైట్ ఏంటంటే రోహిణి. అండ్ ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ యాపిల్. ఓకే, సో ఇది శాటిలైట్ రిలేటెడ్ సమ్ పాయింట్స్ ఇచ్చాను నేను. ఇంకా మీరు ఫస్ట్, లార్జెస్ట్, లాంగెస్ట్ అనే కీవర్డ్స్ ఏమున్నా సరే వాటిని నోట్ చేసుకొని చదువుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అండ్ స్క్వేర్ ఆఫ్ 4. ఈ క్వశ్చన్ ఎందుకు నేను ఇచ్చానంటే, యాక్చువల్గా ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ రిమూవ్ చేస్తాను, కానీ ఈ క్వశ్చన్ పర్టికులర్గా ఎందుకు ఇచ్చానంటే చూసుకోండి, వర్డింగ్ కూడా మనకి ఇంపార్టెంట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అండ్ స్క్వేర్ ఆఫ్ 4 చూసుకోండి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అండ్ స్క్వేర్ ఆఫ్ 4 అన్నాడు. సో మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ అని రెండింటికి కలిపి 4 × 2 8 వేయొద్దు. చూసుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4, స్క్వేర్ ఆఫ్ 4 అంటే 16. సో 64 అనేది ఆన్సర్.
చూసుకోండి వర్డింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు చదివి మిగతా చదవకుండా చేయకండి. కంప్లీట్ క్వశ్చన్ చదివేసాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసాం. సో ఇలాంటిదే కిలో గిగా మెగా అవి చూసాం కదా, మెగా గిగా. సో ఇలా ఇప్పుడు బైట్స్లోకి వస్తే 1024 బైట్స్ అనేది ఒక గిగా, ఎంబీ అనేది ఒక జీబీ అనమాట. సో చూడండి ఫస్ట్ చెప్పాం బైట్స్ అంటే 8 బిట్స్ని కలిపి బైట్స్ అంటారు. బిట్ అంటే చెప్పిన కదా 0,1 ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని బిట్ అంటారు. ఇలాంటివి 8 కాంబినేషన్ని బైట్ అంటారు అనమాట. 8 బిట్. సో 8 బిట్స్ ఒక బైట్. సో 1024 బైట్స్ ఒక కేబీ, 1024 ఎంబీ ఒక జీబీ. సో ఇది. సో అలానే ఇది కూడా చూడండి టేబుల్ ఒకసారి. జస్ట్ అన్నిటికీ 1024 కేబీ, ఎంబీ, జీబీ అలానే ఉంటుంది. అండ్ గోయింగ్ టు నెక్స్ట్ వన్. ఇఫ్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అండ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు సి? సో ఇది బ్లడ్ రిలేషన్స్ రిలేటెడ్ది. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఏ ఈ సన్ ఆఫ్ బి. బికి ఏ అనేది సన్ అంటే మనం పాజిటివ్ తీసుకోవాలి. ఇది జనరేషన్ గ్యాప్కి మనం వర్టికల్ లైన్తో చేయాలి. అండ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. ఎన్ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అంటే ఇది ఎక్కడ కంటిన్యూషను? ఏ అనేది సి అండ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. ఏ అనేది సికి ఫాదర్. సో ఫాదర్. సో ఇలా వర్టికల్ తీసుకుంటే హౌ బి ఈజ్ రిలేటెడ్ టు సి. సో మనకి దీని జెండర్ తెలీదు, దీనికి కూడా మన జెండర్ తెలీదు. సో ఇది గ్రాండ్ పేరెంట్ అవుతుంది, ఇది గ్రాండ్ చిల్డ్రన్ అవుతారనమాట. సో గ్రాండ్ పేరెంట్ ఉంది కాబట్టి కరెక్ట్. సో గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఉంటే తప్పు అవుద్ది. సో ఎందుకంటే మనకి జెండర్ తెలియదు కాబట్టి. సో గ్రాండ్ పేరెంట్ కరెక్ట్. హౌ బి ఈజ్ రిలేటెడ్ టు సి అన్నాడు, అర్థమైంది. సో అది హౌ సి ఈజ్ రిలేటెడ్ టు బి అని అంటే అది గ్రాండ్ చైల్డ్ అయ్యేది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో XCVI డినోట్స్, ఇదేంటంటే రోమన్ నెంబర్. ఈ రోమన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాడు ఇందులో. సో చూసుకోండి రోమన్ నెంబర్స్ మనం ఆల్రెడీ మనందరికీ తెలుసు. IVXLCDM. సో ఇది కానీ గుర్తుపెట్టుకుంటే ఏ నెంబర్నైనా ఈజీగా రాయొచ్చు. అండ్ IVXLCDM. సో ఇప్పుడు చూసుకోండి ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటి? సి కదా. సి అంటే 100 ఉంది. సో ఇటువైపు ఉంటే మనం యాడ్ చేయాలి, ఇటువైపు ఉంటే ఆ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇటువైపు ఇన్ ద సెన్స్ మీకు రైట్ సైడ్ కానీ ఉందనుకోండి అది మీకు ప్లస్ అవుద్ది, లెఫ్ట్ సైడ్ కానీ ఉంటే మైనస్ అవుద్ది. సో ఇక్కడ సికి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫస్ట్ కన్సిడర్ చేయాలి. సికి లెఫ్ట్ సైడ్ ఏముంది? ఎక్స్ ఉంది. ఎక్స్ అంటే 10. సో ఇప్పుడు ఎక్స్ అంటే XC అంటే 90 + 6 96. దీని ఆన్సర్ ఏంటంటే 96. ఓకే. సో చూడండి ఇక్కడ ఇదిగోండి 90ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇటువైపు కానీ మీరు ఏదైనా పెడితే అది ప్లస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి కావాలంటే మనకి 60 చూడండి. ఎల్ అనేది లార్జెస్ట్ ఇందులో. L50 X 10, L50 X 10 10 20. సో ఇటువైపు మీకు రైట్ సైడ్ ఉంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒకసారి ఈ టేబుల్ కూడా క్లియర్గా చూడండి. అండ్ ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. IVXLCDM అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఇలాంటి రోమన్ నెంబర్స్ ఏమైనా వచ్చినా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. సో టీబీ డే అనేది మనకి మార్చ్ 24th ఆఫ్ ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తారు. సో ఇది చూడండి ఈ రెండు మార్చ్ 21, 22, 23, 24 అనేవి మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. మార్చ్ 21 అనేది వరల్డ్ ఫారెస్ట్ డే, 22 అనేది వరల్డ్ వాటర్ డే, 23rd అనేది మెటలాజికల్ డే, అండ్ 24th అనేది వరల్డ్ టీబీ డే. సో చూసుకోండి 21st అనేది ఫారెస్ట్ డే. ఫారెస్ట్ ఉంటేనే మనకి రైన్ వస్తుంది, దానివల్ల వాటర్ వస్తుంది. 22nd వాటర్ డే, అండ్ 23rd అనేది రెయిన్ అలాంటి వచ్చినప్పుడే కదా మెటరాలజీ డిపార్ట్మెంట్ అనేది మనకి ఏమంటారు మెటరాలజికల్ డిపార్ట్మెంట్తో మనకి పని ఉంటుంది. సో వరల్డ్ మెటరాలజికల్ డే అనేది 23rd. సో 21st ఫారెస్ట్, 22nd వాటర్, 23rd మెటరాలజికల్, 24 టీబీ. ఓకే. అండ్ నెక్స్ట్ వన్. unscrabble the letters CCITRKE to form an English word and find the fifth letter in the unscrabble word. సో యాక్చువల్గా ఈ లెటర్స్ అనేవి ఈ వర్డ్లో ఈ లెటర్స్ అన్నీ జంబుల్ చేసి ఇచ్చాడు. యాక్చువల్గా దీని నేమ్ ఏంటంటే క్రికెట్ అనమాట. సో క్రికెట్ అని మనం రాస్తే CRICKET.
సో ఈ క్రికెట్ అనే వర్డ్ ఫామ్ అవుతే ఈ క్రికెట్ అనే ఫామ్లో ఫిఫ్త్ లెటర్ ఏమన్నట్టు 1 2 3 4 5 ఫిఫ్త్ లెటర్ కే. సో ఆన్సర్ కే. సో ఇలా జంబుల్ వర్డ్లోనే లెటర్స్ జంబుల్ చేసేసి యాక్చువల్గా దాని వర్డ్ ఏదైతే మనకు ఫామ్ అవుతుందో ఆ వర్డ్ పెట్టి అందులో ఉన్న ఏదో ఒక లెటర్ ఏదో పొజిషన్లో ఏ లెటర్ ఉందని ఇలా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు రీజనింగ్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో మనకు తెలుసు కదా, ఏమైనా టూ యాంగిల్స్, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ అనేది 90 degrees అయితే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అదే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ అనేవి 180 degrees అయితే దాన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఓకే, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 180 అంటే సప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 90 degrees. And next question, who gave the slogan do or die during India's freedom struggle. సో డూ ఆర్ డై అనేది క్విట్ ఇండియా మూమెంట్లో మహాత్మా గాంధీ ఇచ్చిన స్లోగన్ అనమాట. సో దీని ఆన్సర్ మహాత్మా గాంధీ. సో ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చిన స్లోగన్స్ అనేవి స్టాటిక్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ నేను కొన్ని లిస్ట్ చేశాను. యాక్చువల్లీ గివెన్ బై ఆర్ యూజ్డ్ బై అనమాట, చూసుకోండి. అండ్ క్విట్ ఇండియాలో మనకు మహాత్మా గాంధీ క్విట్ ఇండియాని ఇచ్చింది కూడా ఆయనే, డూ ఆర్ డై ఇచ్చింది కూడా ఆయనే. పాపులర్ ఏంటంటే జై హింద్ ఒకటి పాపులర్. జై హింద్ అనేది కూడా సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు. ఢిల్లీ చలో కూడా సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు. అండ్ మళ్ళీ ఇంకా సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన దాంట్లో ఇంకొకటి ఏంటంటే గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని ఒకటి ఉంటుంది. గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్, తుమ్ ముజే ఖూన్ దో మే ఆప్కో ఆజాదీ దూంగా. సో దిస్ వన్ ఈస్ దట్. సో అది కూడా మనకి సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు. అండ్ వందే మాత్రం అనేది బంకిం చంద్ర చటర్జీ. సో ఇంకులాల్ జిందాబాద్. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్, జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు తెలుసు. అండ్ ఇంకా బాలగంగాధర్ తిలక్, ఇది కూడా స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షాల్ హ్యావ్ ఇట్ అనేది హోమ్ రూల్ మూమెంట్లో ఇచ్చింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ సైమన్ గో బ్యాక్ అనేది లాలా లజపత్ రాయ్ గారు ఇచ్చారు. సో సైమన్ గో. అండ్ కమింగ్ టు నెక్స్ట్ 8, a man buys 144 oranges for 360 rupees and sells them at a gain of 10%. And what rate per dozen does he sell them? సో యాక్చువల్గా 144 కొన్నారంట. సో అంటే 12 డజన్లు 360 అయితే ఒక డజన్ ఎంత, 12 మూలు 36 కాబట్టి 30 రూపాయలు ఒక డజను. కానీ వీళ్ళు అడిగింది ఏంటి, ఈ డజన్కి ఎంతకు అమ్ముతున్నాడు అని అడిగాడు. సో కానీ ఇప్పుడు ప్రాఫిట్ ఎంత, 10% ప్రాఫిట్ ఉంది కాబట్టి ఎంతకు అమ్ముతున్నట్టు ఇప్పుడు 11 = 33 రూపీస్కి డజన్ అమ్ముతున్నారు. అలా అమ్మితే డజన్ 33 రూపీస్కి అమ్మితే ఆయనకి 10% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒక క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 28 మెంబర్స్ తమిళ్ మాట్లాడగలరు, 30 మెంబర్స్ తెలుగు మాట్లాడగలరు. ఆల్ స్టూడెంట్స్ కెన్ స్పీక్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 2 లాంగ్వేజెస్. అందరూ మాట్లాడతారు అనమాట, ఏదైనా లాంగ్వేజ్ మాట్లాడతారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి వెన్ డయాగ్రామ్స్ తెలుసు కదా. సో ఫస్ట్ తమిళ్ ఎలా అనుకుంటా, అండ్ తెలుగు. సో ఫస్ట్ మనకి మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది, 40 మెంబర్స్ ఉన్నారు. మనకు తెలుసు కదా, N of A union B = N of A plus N of B minus N of A intersection B. మనకి A intersection B తెలియదు. సో N of A intersection B = ఎంత అని కనుక్కోవాలి. సో 28 + 30 - 40 = 18 అనేది ఈ 2 లాంగ్వేజెస్ మాట్లాడిన వాళ్ళు 18 ఉన్నారు. తెలుగు తమిళ్ 2 మాట్లాడిన వాళ్ళు 18 మెంబర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ మనకు అడిగేది ఏంటి, హూ కెన్ స్పీక్ ఓన్లీ తెలుగు అన్నాడు. సో తెలుగు ఎంతమంది మాట్లాడగలరు, మొత్తం 30 మెంబర్స్. ఈ 30 మెంబర్స్లో 18 మెంబర్స్కి 2 లాంగ్వేజెస్ వచ్చు. సో 30 - 18 అంటే 12 మెంబర్స్ అనేవాళ్ళు ఓన్లీ తెలుగు మాట్లాడిన వాళ్ళు. అదే ఓన్లీ తమిళ్ ఎంతమంది మాట్లాడతారు అంటే 28 - 18 10 మెంబర్స్ ఓన్లీ తమిళ్ మాట్లాడతారు. 2 లాంగ్వేజెస్ ఎవరు మాట్లాడతారంటే 18 మెంబర్స్ మాట్లాడతారు. సో ఇది చూసుకోండి వెన్ డయాగ్రామ్ రిలేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫంక్షన్ ఆఫ్ ద లెన్స్ ఇన్ అవర్ ఐస్ ఈజ్ టు. సో మన ఐస్లో లెన్స్ ఉంటుంది కదా, ఆ లెన్స్ ఫంక్షన్ ఏంటంటే చేంజ్ ద ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ద ఐ. సో మనకి సైట్ వస్తుంటుంది కదా జనరల్గా, ఈ లెన్స్లో ఉన్న అడ్జస్ట్మెంట్, ఆ ఫోకల్ పాయింట్ అనేది డిఫరెంట్గా, ఆ ఫోకల్ పాయింట్ చేంజ్ అయిపోవడం వల్లే మనకి ఇది వస్తుంది. సో దాన్ని కరెక్ట్ చేయడానికే మనం ఎక్స్టర్నల్గా గ్లాసెస్ కానీ కాంటాక్ట్ లెన్స్ కానీ యూజ్ చేస్తాం. అండ్ ఈ లెన్స్ పని ఏంటంటే చేంజ్ ద ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ద ఐ. అండ్ ఐకి రిలేటెడ్గా ఐరిస్ ప్యూపిల్ అని 2 ఉంటాయి. ఐరిస్ అంటే కలర్డ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఐరిస్, అంటే అవుట్ సైడ్ ఉంటుంది కదా. ప్యూపిల్ అంటే ఈ బ్లాక్ బాల్లా ఉంది కదండి చిన్నది,
అది ప్యూపల్ అనమాట. సో మళ్ళీ ఐరిస్ వర్క్ ఏంటంటే కంట్రోల్స్ ద లైట్ ఎంటరింగ్, కంట్రోల్ చేస్తుంది అనమాట లైట్ ఎంటర్ అవ్వడాన్ని. ఇది వేర్ లైట్ ఎంటర్స్, ఈ ప్యూపిల్లోకి లైట్ ఎంటర్ అవుద్ది. సో మీకు బ్రైట్ లైట్ వచ్చినప్పుడు ప్యూపిల్ చిన్నగా అయిపోద్ది, డార్క్ లైట్లో పెద్దగా అవుద్ది. సో అది మొత్తం ఐ ప్రాపర్టీస్ ఐలో ఉన్నవి. అండ్ ఆల్సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, సర్జరీ చేసి అని అంటారు కదా. అంటే ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఓన్లీ కార్నియా అనే పార్ట్ ఉంటుంది ఐలో, ఆ ఒక్క పార్ట్నే ఐ డోనార్ నుంచి తీసేసి మనకి పెడతారనమాట. దాన్ని ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఐ ట్రాన్స్ప్లాంటేషన్లో యూజ్ అయ్యే ఐ పార్ట్ ఏంటంటే కార్నియా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మూన్స్ డస్ ద ప్లానెట్ మార్స్ హ్యావ్? సో మనకి ప్రజెంట్ సోలార్ సిస్టంలో 8 ప్లానెట్స్ ఉన్నాయి. 9 ప్లానెట్స్ ఉండేవి. ఆ 9th ప్లానెట్ ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ అన్నారు. సో దాన్ని రిమూవ్ చేశారు ప్లానెట్ స్టేటస్ నుంచి. సో ప్రజెంట్ మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. అండ్ ఈ 8 ప్లానెట్స్లో మార్స్కి ఎన్ని మూన్స్ ఉన్నాయి అని అంటారు. మూన్స్ అంటే ఉపగ్రహాలు, ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి అని అడిగారు. మార్స్కి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మన సోలార్ సిస్టంలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అని అడుగుతారనమాట. సో మెర్క్యూరీ, వీనస్ ఫస్ట్ 2 గ్రహాలకి ఉపగ్రహాలు లేవు. మన ఎర్త్కి ఒకటి ఉంది. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కువ ఉపగ్రహాలు దేనికి ఉన్నాయంటే జూపిటర్. యాక్చువల్గా సాటర్న్కి ఉంటాయి, అవన్నీ రింగ్స్, సాటర్న్ రింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నార్మల్గా మనకి ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహం ఏంటంటే జూపిటర్. అండ్ ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏంటంటే మెర్క్యూరీ, వీనస్. ఎర్త్కి ఒక్కటే ఉపగ్రహం ఉంది, మూన్. అండ్ ఎర్త్ ట్విన్ అని దేన్ని అంటారు? కవల గ్రహం అని అంటారు. ఏంటంటే వీనస్ని అంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, డయామీటర్ సేమ్ దీనిలాగే ఆల్మోస్ట్ 2 డయామీటర్స్ సేమ్ కాబట్టి వీనస్ని ఎర్త్ ట్విన్ అంటారు అనమాట. ఓకే. అండ్ అండ్ ఇంకా ఏంటంటే మర్క్యూరీ అనేది సూర్యుడికి దగ్గరగా ఉండేది, దూరంగా ఉండే గ్రహం ఈసారి నెప్ట్యూన్, ప్లూటో కాదు. ప్లూటో అది ప్లానెట్ హోదా తీసేశారు కాబట్టి ఇప్పుడు నెప్ట్యూనే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 35828 and their HCF is 25. Find their LCM. సో మనకు తెలుసు కదా, ఏదైనా 2 numbers ప్రొడక్ట్ n1 into n2 ఈక్వల్స్ టు LCM into HCF అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తే LCM into HCF ఈక్వల్స్ టు 53828 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 26 into LCM. సో 35282/26 చేస్తే మనకి సి ఆన్సర్ వస్తుంది. సో ఇట్ జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్స్ టు LCM into HCF. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సైప్రస్? సైప్రస్ నికోసియా. సైప్రస్ క్యాపిటల్ నికోసియా. అండ్ సైప్రస్ అనేది ఒక కంట్రీ. సో ఆ క్యాపిటల్ నికోసియా. కానీ మనకి ఇప్పుడు క్యాపిటల్ కంట్రీస్ నేర్చుకోవాలంటే అన్నీ నేర్చుకోవడం కష్టం కాబట్టి, మనకి తక్కువ టైం ఉంది కాబట్టి, సో మనకి ఎక్కువగా బార్డరింగ్ కంట్రీస్తో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో మన ఇండియాకి ఏ బార్డర్స్ ఉన్నాయి, నైబరింగ్ కంట్రీస్ అంటారు వాటిని. ఆ నైబరింగ్ కంట్రీస్ అన్నింటినీ చూసి వాటి క్యాపిటల్స్, కరెన్సీస్ గుర్తుపెట్టుకోండి. అండ్ చెప్తా, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్, అండ్ బంగ్లాదేశ్ ఢాకా, భూటాన్ థింపు, చైనా బీజింగ్, మయన్మార్ నెపుడే, నేపాల్ కాఠ్మండ్, పాకిస్తాన్ ఇస్లామాబాద్, శ్రీలంక కొలంబో, మాల్దీవ్స్ మలే. అండ్ యాక్చువల్గా శ్రీలంక, మాల్దీవ్స్కి డైరెక్ట్ బార్డర్ లేదు, మనకి ఇండియా సీ బార్డర్ ఉందన్నమాట. ల్యాండ్ బార్డర్స్ అనేవి మనకి ఈ పైన కంట్రీస్తో ఉంది. అండ్ లార్జెస్ట్ బార్డర్ షేరింగ్ కంట్రీ విత్ ఇండియా అనేది బంగ్లాదేశ్. మనకి బంగ్లాదేశ్తో బార్డర్ షేరింగ్ అనేది ఎక్కువ ఉంది. దగ్గర దగ్గర 4000+ కిలోమీటర్స్ బార్డర్ అనేది బంగ్లాదేశ్తో మనకు ఉంది. అండ్ ఇంకా మనకి ఇలా ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఏ బార్డర్ షేరింగ్ స్టేట్స్ ఏంటి, ఏ స్టేట్స్ కాదు అని కూడా అడగవచ్చు. క్లియర్గా ఈ టేబుల్ ఒకసారి చూసుకోండి. అండ్ లాస్ట్ టైం సేమ్ ఎన్టీపీసీలో బంగ్లాదేశ్కి బార్డరింగ్ కంట్రీస్ ఏంటని అడిగాడు. సో బంగ్లాదేశ్కి బార్డరింగ్ కంట్రీస్ ఇండియా అండ్ మయన్మార్, ఈ రెండు ఉంటాయి, ఇండియా అండ్ మయన్మార్. ఇండియా మొత్తం చుట్టూ ఇండియా ఉంటుంది. అండ్ లాస్ట్లో బంగ్లాదేశ్కి మయన్మార్ కూడా బార్డరింగ్ కంట్రీ ఉంటుంది. సో బంగ్లాదేశ్కి 2 కంట్రీస్ బార్డర్ ఉంటాయి, ఒకటి ఇండియా, ఇంకోటి మయన్మార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Educate to Empower. థ్యాంక్ యూ.